హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనందరికీ ఎంతో ఇష్టమైన ఒక స్వీట్ను కొంచెం ఆరోగ్యకరమైన పద్ధతిలో ఎలా చేసుకోవాలో చూసేద్దాం. సాధారణంగా గులాబ్ జామున్ను పంచదార పాకంలో వేస్తారు, కానీ ఈరోజు పంచదార వాడకుండా బెల్లంతో ఎలా తయారు చేస్తారో చూద్దాము. ముందుగా మనకి ఈ గులాబ్ జామున్ పౌడర్ని బాగా కలుపుకోండి. కలుపుకున్న పిండిని తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. కట్ అవ్వకుండా కొంచెం బాగా రౌండ్ షేప్లో చేసుకోవాలి. ఇప్పుడు చేసుకొని పక్కన పెట్టుకోండి ఉండలుగా చేసుకొని. ఇప్పుడు ఒక పాత్ర తీసుకొని దాంట్లో నీరు పోసి అందులో కొంచెం అంటే అంతే, మనకి ఎంత స్వీట్ తినగలమో, ఎంత బెల్లం కావాలో అంత ఆ పాత్రలో కొంచెం వాటర్ వేసి బెల్లం వేసి కరిగించాలి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత వడగట్టుకోండి, ఎందుకంటే దాంట్లో ఏదైనా రాళ్ళు కానీ ఏదైనా డస్ట్ ఉంటే పోతుంది. మళ్ళీ స్టవ్ మీద పెట్టుకోండి. కొంచెం అంటే మనకి పాకం ఏమి ఇట్లా ఇప్పుడు పాకంలో ఇది కొందరు టెస్ట్ చేస్తూ ఉంటారు కదా వంటలకి అని, అట్లా ఇట్లా పాకం రావాలి అట్లేం లేదండి. మామూలుగా బెల్లం కరిగిన తర్వాత వడగట్టుకున్న తర్వాత దాంట్లో కొంచెం మనం ఇలాచీ పౌడరు యాడ్ చేసుకోండి, మంచి స్మెల్ కోసము. తర్వాత మనం ఈ గులాబ్ జాముల్ని మనకి ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో సరిపడా ఆయిల్ వేసుకొని ఉండలుగా చేసుకున్న ఈ గులాబ్ జాముల్ని మంచిగా వేయించుకోండి. వేయించిన వెంటనే బెల్లం పాకంలో వేయొద్దండి. గులాబ్ జామున్లు కొంచెం అన్నీ అయిన తర్వాత పక్కన పెట్టుకొని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే బెల్లం పాకంలో వేయండి. ఆ బెల్లం పాకంలో వేసిన తర్వాత అట్లీస్ట్ 1 or 2 hours పాకంలో నానబెట్టండి, ఎందుకంటే గులాబ్ జామున్లకి మంచిగా పాకం పడుతుంది. అంతేనండి, ఎంతో రుచికరమైన బెల్లంతో చేసిన గులాబ్ జామున్ రెడీ అయ్యాయి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. మరో మంచి రెసిపీతో కలుద్దాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.